ఏం చేస్తున్నారండి ఈరోజు? ఓకే, ఇది మాది ఓపెన్ కిచెన్ కదా, తెలుసు కదా మీ అందరికి. ఇక్కడే రోల్ ఉంది, బాగుంది. మా రోలు పెద్ద రోలు, పాత రోలు. ఇక్కడ చిన్న అరుగు వేసుకున్నాము. ఇదంతా చెట్లు ఉన్నాయి, చెట్టు కింద గోంగూర ఉంది. ఈరోజు మా ఇంటి వంట కార్యక్రమంలో చికెన్ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మేము చికెన్ ఎలా చేయాలనేది చేస్తున్నాం కూడా. తర్వాత ఏం చేయాలనుకున్నామంటే ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా రోట్లో దంచితే ఎలా ఉంటుంది చూద్దామని కట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఈ గోంగూర చట్నీ అనమాట. చికెన్ రైస్, కలర్ రైస్లోకి గోంగూర చట్నీ బాగుంటుంది కదా. గోంగూర చట్నీ అదనమాట సంగతి. మేడం కూడా రెడీగా ఉంది. అమ్మయ్య, గోంగూర వలచడం అనేది పూర్తయింది. ఈ 2 ఉల్లిపాయలు అండ్ ఉల్లిగడ్డలను కట్ చేసి ఈ రోట్లో దంచేయాలన్నమాట. తర్వాత రోలు శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ఈ రూపాయలు పడే అనమాట. ఉల్లిగడ్డలు ఇవి కనపడాలా, ఉల్లిపాయలు ఒలుచుకోవాలన్నమాట. ఆన్లో ఉంది బయట పడుతుంది. ఆఫ్ చేయి, అంతసేపు ఆన్ పెట్టకూడదు. మన నంద్యాలకు దగ్గరలో ఉమాపతి నగర్ అని ఉంది. అక్కడ పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఈ ఎల్లిపాయ రసమే ఇస్తారు. ఈ ఎల్లిపాయ రసాన్ని పిండి దీన్ని దాపుతారు. మా అమ్మకు వచ్చినప్పుడు నేను వెళ్ళినాను అక్కడికి, చూసిన ఎంత కష్టంగా తాగుతారంటే ఎల్లిపాయ రసం పిండుకొని. అక్కడ అన్నంలోకి వాళ్ళు ఎల్లిపాయ కారము, ఎల్లిపాయ రసమే అనమాట. ఇది ఔషధం, అందుకే దివ్య ఔషధము అన్నారు. అందుకే మన తిరువాతల్లో వాటిలో అన్నీ వేసేటివన్నీ కూడా ఏదో ఒక దానికి ఉపయోగపడేటివి. తీసుకుపోయి మొత్తం స్టాండ్ తెచ్చి ఆ విజిల్ ఒక బిట్టే. ఇప్పుడు ఎల్లిపాయలు వలచడం అయిపోయింది. ఇంకా ఉల్లిగడ్డలు తరగడం ఆఫ్ చేయండి. ఇవి రోట్లో దంచాలి కదా. రోట్లో దంచాలన్నప్పుడు దీనిలో ఏం పెద్దగా పీకాల్సిన అవసరం లేదు కదా, పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేదు కదా. పెద్దగానే కట్ చేస్తాను. పెద్ద కట్ చేసుకోవడమేనా దీని ఇంకా రోట్లో దంచేది కాబట్టి? చాలు చాలు చాలు. ఇప్పుడు అల్లం ముక్కలు ముక్కలుగా తరిగి రోట్లో వేయడానికి అన్నమాట. ఎప్పుడు గ్రానం ఉంటుంది, గవర్నమెంటే గ్రానం ఉంటుంది. అమెజాన్ ఈసారి మనకు ఎప్పుడు చేస్తుంది మాలయాల. ఈ వారంలో ఈ 15 రోజులు రేపు నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా కదా. ఎప్పుడు రా ఏదో సండే ఓకే, ఆన్నే కదా చేసేది, అన్నే చేసుకుంటాం. ఈసారి ఏమంటుంటారు ఏమరా పోతానే మ్యాక్సిమం ఆడుకోవాలి. పిల్లలు అందరూ తీసుకో. రోలు రెడీ. ఉల్లిపాయలు
ఎల్లిపాయలు. అవునా? ఫస్ట్ టైం రోలు పచ్చడి దంచడం. మసాలా చికెన్కి మసాలా అన్నమాట ఇది. అది సరిపోతావు దానిలో కరెక్ట్గా దిస్ ఈజ్ రోలుకు పచ్చడి. ఎత్తి వెళ్తే పైకి ఎగిరి కూర్చుంటున్నాయి. ఇది కూడా వేస్తే మేలు కదంగా అయిపోతాయి. అల్లం కూడా వద్దులే. అవునా? అల్లం కూడా వేసేస్తాం. ఎక్సర్సైజ్ గా కూడా ఉంది ఇది. సపరేట్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత క్లాస్ ఇస్తున్నాం స్ట్రేట్ ఇది. అంటే నువ్వు ప్లస్ అది దంచేది కనిపిస్తున్నావు అని కొంచెం ఇట్లా ముందుకు పోయి ఆ నుంచి ఇట్లా కిందికి. కదా ఇడిగిరా షార్ట్ది. మెదగాలి, ఇంకా మెదగటం లేదు. బాగా పేస్ట్ లెక్క రావాలి. అది వస్తుందిరా. ఏమనుకున్నావు? బలం చేతులు చూపి వెనక్కి కొంచెం ఆడుకో. దంచుతుంటే ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఇంకా అదేమంట మళ్ళా మెదిగినాక చేద్దాం. ఏది ఇదే? అంతే. కొత్తిమీర రైట్. బాగా మెదిగిందే. బాబా అయిపోయింది. బా బాగా అలవాటు పోలేదు నిజంగా అప్పట్లో. అన్నానికి తాలింపు ఇవన్నీ కట్టుకునేదన్నా కనపడాను కదా నీ మనిషి. తీసుకో నువ్వే. అదే చేతనే మళ్ళీ తీసుకో. ఇందాక తీసిందే కదా. అయిపోయింది రుబ్బడం. అది మెత్తగా తయారైపోయింది. బాగాలేదు అది. దాంట్లో పెడుతున్నాను. ముద్ద మందారం దీనికి కూరుకో. అది వచ్చి తీస్తాలే ఉండు. చేయగడుకొని రైట్. వెరీ గుడ్. ఓకే కానీ మరి తర్వాత ఇప్పుడు గోంగూర చట్నీ. గోంగూర చట్నీ అదే తీస్తాడు. మూతి మీద పడుతుంది. చాలే పెయ్యి. ఏంది అది? కారమా? ఉప్పు కారం వేస్తుంది. ఉప్పు కారం. వెరీ గుడ్.
ఇది అయిపోయింది, మొత్తం తీసేసినాము. ఇంకా లాస్ట్ మిగిలినది కూడా నీట్గా ఇలా చేత అనుకుని ఇలా అంటే వస్తుంది అనమాట. ఈ రోకల్ది కూడా ఇలా తీసేసుకొని చాలా యాప్ చేయి. ఇది ఆవిరి చేసినది ఉడకబెట్టి ఉప్పు చికెన్ ఆయిల్ పసుపు వేసినది. ఇది అన్నం. అన్నం కొంచెం వేసింటి బియ్యం ఇప్పుడే. ఏం కాదు, ఇవి కూడా బోర్లిచ్చు. కూర తాలింపు పెట్టాలి. చికెన్ ఉడికేసింది. ఆ ఉడికేసి నీళ్ళు ఎలా పారేసినావు? ఎవరు ఉడకబెట్టి నీళ్ళు వేస్తారా? నీళ్ళు వేయకుండానే ఆ నీళ్ళు వచ్చినాయి. అవునా? నీళ్ళు వేసి ఉడకబెడతారా? ఉడకబెట్టరా? రైట్. అదే చట్నీ వేస్తారు కొద్దిగా. ఇది వేయరా? ఇది కూరలోకి ఇది గోంగూర చట్నీ రెడీ అయింది కదా ఇందాక. అది ఇది ఇది కూరలోకి. ఇది కూరలోకి ఇందాక నూరిన రోటి పచ్చడితో నూరిన ఇది అన్నం మసాలా. రైట్. ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది, మనం తినడానికి రెడీ అవుదాం.